గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి యూకేలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 7,000 టికెట్స్ పైగా తెగాయి. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్లో ఉండగా సోషల్ మీడియాలో సడన్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్వీట్ దర్శనం ఇచ్చింది. ఆ ట్వీట్ను ఒకసారి పరిశీలిద్దాం. యూకే ప్రీసేల్స్ దేవర టోటల్ షోస్ 107, టికెట్స్ సోల్డ్ అవుట్ 11.4K+. కానీ గేమ్ చేంజర్ షోస్ 111, టికెట్స్ సోల్డ్ అవుట్ జస్ట్ 7K+. అబ్బో, దేవర గేమ్ చేంజర్ కంటే చాలా ఎక్కువ అని అనుకుంటూ ఉన్నంతలోనే దేవరకు శరాఘాతంలో మెగా ఫ్యాన్స్ నుండి కౌంటర్ ట్వీట్ వచ్చి పడింది. దేవర ప్రీసేల్స్ టిల్ 6th September 2024, టోటల్ లొకేషన్స్ 61, టోటల్ షోస్ 69, టోటల్ టికెట్స్ సోల్డ్ 4,908, 20 days మోర్ ఫర్ ప్రీమియర్స్, ఎక్సలెంట్ ట్రెండింగ్. ఇప్పుడు దేవర ఫ్యాన్ వేసిన ట్వీట్ ను మళ్ళీ పరిశీలిద్దాం. దేవర టోటల్ సోల్డ్ అవుట్ టికెట్స్ 4,900 కాగా ఇక్కడ మనకు కనబడుతున్న నంబర్ 11.4K. అంటే ఏ రేంజ్ లో ఫేక్ జరిగిందో చూడండి. మరో ప్రక్క గేమ్ చేంజర్ టోటల్ సోల్డ్ అవుట్ టికెట్స్ 7,000, అంటే దేవర కంటే 2,100 వరకు టికెట్స్ ఎక్కువ అన్నమాట. ఇవి గేమ్ చేంజర్ రిలీజ్ కు 21 రోజులు ముందుగా ఉన్న కలెక్షన్ స్టాటిస్టిక్స్. ఇక్కడ దేవర ఫ్యాన్ తెలివిగా రోజులను మెన్షన్ చేయలేదు. బహుశా రిలీజ్ కు ఒక 2-3 రోజుల ముందు ఉండే కలెక్షన్స్ అయి ఉంటాయి అవి. ఇటువంటి గిమిక్స్ ను మెగా ఫ్యాన్స్ ముందు చేయకపోవడమే దేవర ఫ్యాన్స్ కు మంచిది. ఎందుకంటే RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. వారు కలెక్షన్స్ విషయం పట్ల చాలా ఆకలితో ఉన్నారు. ప్రతిదీ కూడా జెన్యూన్ గా పోవాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో ఫేక్ కలెక్షన్స్ జోలికి వెళ్లకపోవడమే ఇతర సినిమాలకు మంచిదేమో. గతంలో దేవర పోస్టర్ కలెక్షన్స్ విషయంలో వివాదాలు చెలరేగినా అది హీరోకి ప్రొడ్యూసర్ కి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ రికార్డులు బద్దలు కొట్టే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి ఇతర సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ విషయంలో ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ ను మెగా ఫ్యాన్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇతర హీరోల అభిమానులు తమ హీరోల కలెక్షన్స్ ప్రకటించేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. జెన్యూన్ కలెక్షన్స్ మాత్రమే వారు ప్రకటించడం మంచిది.